నమస్తే. టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. విఘ్న వినాశకుడు, ఐశ్వర్య ప్రదాత శ్రీ విఘ్నేశ్వర స్వామిగా మన హైందవ ధర్మం చెబుతుంది. ఏ ఇంట విఘ్నేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలుస్తారో ఆ ఇంట ఐశ్వర్యం తాండవిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల ప్రతి ఇంట్లో విఘ్నేశ్వర ఆరాధన భక్తి శ్రద్ధలతో చేయాలి. అలాంటి విఘ్నేశ్వరుని చిత్రపటాన్ని మనం రోజు ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే గనుక చూస్తే ఇక ఆ రోజంతా జయమే కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ మీకు సందేహం రావచ్చు. అదేమిటంటే, పడక గదిలో వినాయకుడి చిత్రపటాలు పెట్టకూడదు కదా, మరి లేచిన వెంటనే వినాయకుడిని ఎలా చూడాలి అనేది మీ ప్రశ్న. దానికి పరిష్కారం ఏమిటంటే, రోజు ఉదయాన్నే నిద్ర లేవగానే మీ అరచేతులను రెండింటినీ కలిపి వాటిని చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం అనే ఈ మంత్రాన్ని పఠించిన తరువాత మీ పడక గది తలుపు తీసుకుని నేరుగా విఘ్నేశ్వరుని చిత్రపటం చూసి దండం పెట్టుకోండి. అందుకని వీలుగా ఒక విఘ్నేశ్వర పటాన్ని మీ పడక గది తలుపు తీయగానే కనపడేటట్లు తగిలించుకోండి. ఇలా చేయడం వల్ల మీకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ విధంగా చేయడానికి కారణం మన పురాణాలలో క్లుప్తంగా వివరించబడింది. వినాయకుడు గజ రూపంలో ఉంటాడు. గజము అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఏనుగులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అందువల్ల వినాయకుడికి నమస్కరించుకుని ఓం గజాననాయ నమః అని కనీసం 11 సార్లు పఠించడం వల్ల మీకు ఉన్న సకల విఘ్నాలు తొలగి సకల ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారు. సర్వే జనా సుఖినో భవంతు. మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ విషయాలు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.